ఇంటి వనరులు కూడా ఏం తక్కువ లేదండి. తక్కువ రేటుకి వచ్చి నాసిరకం పనులు చేయించుకోవడం వాళ్ళకి ఇబ్బంది లేకుండా సదాగా చేయించుకుంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మాకు లైన్లు ఏనా పట్టేశారా అనుకుంటారు గోక్కనే. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఏనా కూడా చేశారన్నట్టు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేటు ఒప్పుకొని తక్కువ రేటు వాళ్ళు తీసుకుంటున్నారని చేయించుకోవడం అది రాంగ్. రూపాయి వాడికి పడేయాలి. మనం పని నాణ్యతగా చేయించుకోవాలి. నేను మీ ప్లంబర్ రాజేష్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఓటు పైన మట్టి అనేది ఇక్కడ ఉంది ఈ బిల్డింగ్లో. ఈ బిల్డింగ్ వచ్చేసరికి దానికి మనం పైపులు అనేది స్టాండర్డ్ ఉండటం కోసం ఎట్లా ఈ మెట్లు ఎట్లయితే ఉందో రైల్వే కంకరు ఈ మెట్లని డైరెక్ట్ కలిపి వేయటం అనేది జరుగుతుంది. ఇలా వేయటం వల్ల ఏంటంటే పైపులు ఎప్పటికీ కనీసం ఒక 50 సంవత్సరాలు కొంగు ఈ విధంగా మనం ఇదంతా ఈ లైన్ మొత్తం ఏదైతే మనకి 60 అడుగులు రావడం జరిగింది. పొడుగు ఏమో 40 అడుగులు, ఒక అడ్డం ఏమో 20 అడుగులు. ఈ మొత్తం ప్రాసెస్ అనేది మనం మొత్తం ఈ కాంక్రీట్ ద్వారా వేపించి మన పైపులు దానిపైన వేయటం అనేది జరుగుతుంది. బయట అయితే మనకి కావాల్సిన కాంక్రీట్ మొత్తం బయట ఒరిజినల్గా కల్పించారు. ఇది డూబులు కాదు, బూబులు కాదు, గమనించగలరు. మన పిల్లగారు కానీ మనకు అప్పచెప్పిన వాళ్ళు మొత్తం ఎప్పటికప్పుడు కట్టగా చేసుకుంటూ వస్తూ ఉంటారు. మట్టి తీసి పైప్ లైన్లు వేసి దాన్ని కాంక్రీట్తో ఫుల్ కూర్చి మేనవాళ్ళు కట్టిందాక మా బాధ్యత. ఆ తర్వాత నుంచి పైన మీరు బేల్దారి మేస్తుల చోట చాలా గట్టిగా చేయించుకోవాలి. ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నాం కదా, పైన వాళ్ళ ద్వారా వచ్చిందంటే లీగల్ కానీ ఏదైనా అది చండాలంగా ఉండేది. చూసారు కదా మేము ఎంత పకడ్బందీగా వస్తుంది. ఎందుకంటే పందికొక్కులు కూడా తవ్వే అవకాశం ఉంటాయి. అవి తవ్వకుండా చేసే మార్గం ఇది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి.